హాయ్ అండి. నమస్తే. నేను మీ అను. అందరూ బాగున్నారా? ఇవాల్టి వీడియోలో ఇయర్ ఎండింగ్‌లో మేమెక్కడికెళ్ళాము, ఏం చేసామన్నది చెప్తాను. ఫస్ట్ బెంగుళూరెళ్ళాము. బెంగుళూరు నుంచి ధర్మస్థల, ఉడుపి, మురుడేశ్వర్ వరకు వెళ్ళి వద్దామని అనుకున్నాము. ఫస్ట్ మార్నింగ్ 8 కల్లా బయలుదేరితే 2 అలాగా సుబ్రహ్మణ్య స్వామి గుడికలా వచ్చాము. లంచ్ చేసేసుకొని లోపలికెళ్ళి దర్శనం చేసి బయటకొచ్చిన తర్వాత ధర్మస్థల దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడుందని అక్కడ కూడా వెళ్ళి అక్కడ దగ్గరలో డిన్నర్ చేసి ఇక్కడ ప్రకృతి గార్డెన్ విల్లా అని ధర్మస్థలాల్లోనే నైట్ టైమ్ స్టేకి ఇక్కడికి వచ్చామనమాట. ఇక్కడ స్టే ఉన్నాము. మార్నింగ్ వ్యూ అయితే ఇక్కడ చాలా బావుంది. ఇది సెకండ్ డే మార్నింగ్ అనమాట. ఫస్ట్ డే అలా తిరిగొస్తాం కదా! ఇవి ఒక్క చెట్లు. నేచర్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. బ్యూటిఫుల్ నేచర్ అనమాట. ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే సూపర్ ఉంది. మార్నింగ్ సన్‌రైజ్ అదిని ఈ ఒక్క చెట్లవి అనమాట. మనం తమలపాకుల్లో వేసుకుంటాం కదా! అవి ఆ గార్డెన్‌లో ఉన్నాయి. ఆ వక్కలన్నీ ఇలాగా ఓ దిక్కున గ్యాదర్ చేసి ఇలా స్టోర్ చేస్తారు. వీటిల నుంచే మనకి వక్క తీస్తారనమాట. తర్వాత అక్కడి నుంచి టిఫిన్ చేసి ఉడిపిలో కృష్ణుడి గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత మురుడేశ్వర టెంపుల్‌కి శివుని గుడికొచ్చానమాట. మనం కృష్ణుడి గుడి దగ్గర ఫోటోస్ ఎక్కువ తీసుకోలేదు కాబట్టి మురుడేశ్వర్‌లో అనమాట. ఇది శివుని ఫోటోలు. లోపల బంగారు రథం అని ఉంది. అది కూడా ఫోటో తీసా అనమాట. ఇది మురుడేశ్వర టెంపుల్‌లో ఉన్న లోపలనమాట. ఇది బయట వ్యూ. పక్కనే బీచ్ ఉండడం వల్ల సూపరుంది. ఇది గుడి లోపలనమాట. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కూర్చుంటాం కదా బయట. అది లోపల కూడా చిన్న చిన్న గుళ్ళున్నాయి. లోపల గోపురం అదన్నీ లోపల నుంచి వ్యూ కూడా బావుందనమాట. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ ప్రకృతి విల్లా రిసార్ట్ అని ఇక్కడికొచ్చాం. ఇక్కడ దగ్గరలో బీచ్ ఉందనమాట. ఇదంతా దగ్గరలో. ఈవినింగ్ ప్రకృతికొచ్చేటప్పటికి నైట్ అయిపోయింది. ఇది ఎర్లీ మార్నింగ్ వ్యూ అనమాట. ఎర్లీ మార్నింగ్ థర్డ్ డే. చూడండి మూను, సన్‌రైజ్ వస్తుంటే చాలా బావుంది గదా వ్యూ. ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే చాలా బావుంది. ఇది థర్డ్ డే మార్నింగ్. ఇక్కడ మళ్ళీ టిఫిన్ చేసుకొని మళ్ళీ బయలుదేరాం అనమాట. అక్కడే ఉండి ఇంకా గుళ్ళు చూద్దామంటే పిల్లలు గోవా, గోవా అన్నారని అప్పటికప్పుడు మళ్ళీ గోవా ప్లాన్ చేశారు. అక్కడి నుంచి ఇలా గోవాకొచ్చామనమాట. గోవాలో వెంటనే రూమ్ దొరకకపోతే ఒక 3 అవర్స్ అలా బయటుండి గోవా అవన్నీ సెర్చ్ చేసుకున్నప్పటికి ఈవినింగ్ అయిపోయింది. ఇది నెక్స్ట్ డే ఫోర్త్ డే మార్నింగ్ వ్యూ అనమాట. బీచ్ చాలా బావుంది. పిల్లలు ఆడుకున్నారు. ఎంజాయ్ చేయొచ్చు. ఇది బోట్ వ్యూ పెట్టుకున్నాము. అక్కడ దగ్గరలో ఇలా బటర్‌ఫ్లై వ్యూ, హనీమూన్ బీచ్ అని చూపిస్తారనమాట. బోట్ ఎక్కి అవి దగ్గరలో ఉన్నవి చూసొచ్చాం. చాలా బావుంది వ్యూ అన్నది. బటర్‌ఫ్లై బీచ్ అలాగే హనీమూన్ బీచ్ అని దింపారనమాట. కొంచెం దూరం తీసుకెళ్ళి అక్కడ ఎండింగ్ పాయింట్లున్నాయి. దగ్గరలో ఇక్కడ కొండ వ్యూలన్నీ చూపిస్తారనమాట. అదిగో క్రొకోడైల్ అన్నట్టు, టార్టాయిస్ అన్నట్టు అలా మధ్య మధ్యలో అలా షేపుల్లా ఉంటే అలా ఫోటోస్ తీసుకున్నాం అనమాట. అది బటర్‌ఫ్లై అన్నారు. ఓకే. కొంచెం అలా షేప్‌లో ఉందని ఓకే. బీచ్ ఒడ్డున ఇలాగా ఆల్చిప్పలుంటే బటర్‌ఫ్లై ఇలా ఉన్నాయని తీసుకొని ఫోటో తీసుకున్నాం. ఇది సన్‌సెట్ అనమాట గోవాలో. సన్‌సెట్ ఫోటోస్. నైట్ టైము ల్యాంప్ బెలూన్ అనమాట. అది ఎగరేశారు. అంతే అండి. మళ్ళీ రిటర్న్ వచ్చేసామనమాట. రిటర్న్ బెంగుళూరొచ్చి బెంగుళూరులో ఇయర్ ఎండింగ్ ఇలా కంప్లీట్ అయింది. బెంగుళూరులో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.